నాకు వినాయక చవితి అంటే రెండు రోజులు వస్తుంది హాలిడే, అది నాకు బాగా గుర్తుంటుంది. ఒకటి వినాయక చవితి రోజు, ఇంకోటి నిమజ్జనం రోజు. అందుకని చాలా చాలా ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచి. సో యా, విష్ణు గారు, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. అది మీరు అయిపోయిందా? చెప్పండి, పర్లేదు. మీరు ఇప్పుడు పాలవేలు కడతారు తెలుసా? తెలుసు, నాకు అన్ని కడతారు దానికి. పాలవేలుకి ఎలక్కాయలు తెలుసా? తెలుసు. ఎలక్కాయ ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు? ఎలక్కాయ ఎంత అంటున్నారు? అది తెలియదే. 20 rupees. 100. 100 రూపాయలు ఎలక్కాయ. 200? 200. అవి సో వినాయక చవితి అంటే దాన్ని కూడా వినాయక చవితి అప్పుడు గుర్తొస్తాయి, లేకపోతే ఏనుగులు గుర్తు రావాలి మనకెందుకు, మనం తినం కదా అవి. అదే కదా. 200 అంటండి, అవి దొరకట్లే. అదే కదా. ఇంగ్లీష్లో తెలియదు నాకు. ర్యాట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ సంథింగ్. ఎలక్కాయ ఏమంటారు రీతో ఇంగ్లీష్లో? మౌస్. మౌస్. మౌస్ ఫ్రూట్. ఎలక్కాయ మౌస్ ఫ్రూట్. ఓకే, ఇవి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మనం సినిమాలోనే కాకుండా బయట కూడా. విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎలక్కాయ అంటే ఇంగ్లీష్లో చెప్పేందుకు.